శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. భయభీతురాలైన కారణమున ఆమె శరీరమంతా వణికిపోయింది. అక్కడి నుండి బయటపడి 2 రోజులలో మనోరమ గంగా తీరమునకు చేరను. దారిలో చాలామంది దొంగలు వచ్చి బెదిరించిరి. ఆమె దగ్గర ఉన్న ధనమంతా దారిలో తీసుకొని పోయిరి. ఆమె దగ్గరున్న రథము కూడా తీసుకొని పోయిరి. రాణి మనోరమ శరీరమున ఒక విలువైన చీర మాత్రమే ఉండెను. ఆమె కనుల నుండి నిరంతరము నీరు కారుచూనే ఉండెను. ఆమె దాసి చేయి పట్టుకొని బాలుణ్ణి తీసుకొని గంగా తీరమునకు వెళ్ళెను. భయముకు లోనై ఆమె చాలా బాధపడుచూ ఉండెను. గంగను దాటి ఆమె చిత్రకూటమునకు చేరెను. భయభీతురాలైన ఆమె భరద్వాజ ఆశ్రమమునకు వెళ్ళెను. అక్కడ చాలామంది తపము చేయు బ్రాహ్మణులను చూచి ఆమె భయము కొంత తొలగిపోయాను. తరువాత మునివరుడు భరద్వాజుడు మనోరమని ఇలా అడిగాను. పుణ్యవతి, నీవు ఎవరు? నీ భర్త ఎవరు? ఇలా ఎందుకు బాధపడుచున్నావు? నిజము చెప్పుము. నీవు దేవతవా, మనిషివా? అమాయకుడైన ఈ బాలకుణ్ణి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చేదివి? నీ రాజ్యము ఎవరో అపహరించినారు అని తెలియచున్నది. మునివరుడు భరద్వాజుడు రాణి మనోరమని ఇలా అడుగగా ఆవిడ ఏ సమాధానమూ చెప్పలేదు. ఆమె దుఃఖముతో చాలా సంతాపమునకు లోనైనది. కన్నుల నుండి నీరు కారుచూనే ఉన్నవి. ఆమె మంత్రి విదల్లుని వైపు చూశాను. అప్పుడు విదల్లుడు మునితో ఇలా పలికెను. ప్రముఖుడైన ఒక రాజు ధ్రువసంధి అనువాని భార్య ఈమె. అతడు కాలవశమున మరణించెను. ఈమె పేరు మనోరమ. మహారాజు ధ్రువసంధి చాలా పరాక్రమవంతుడు. అతడు సూర్యవంశమునకు చెందినవాడు. సింహము వలన అతడు మరణించెను. సుదర్శన అను నామముతో ప్రసిద్ధి చెందిన ఈ బాలుడు ఆ మహారాజు యొక్క పుత్రుడు. మహారాణి యొక్క తండ్రి వీరసేనుడు గొప్ప ధర్మాత్ముడు. తన మనవడు సుదర్శనుడి కొరకు యుద్ధము చేయుటకు రణరంగమునకు వెళ్ళెను. ఆయన వీరగతిని పొందెను. ఇప్పుడు రాజుకు యుధాజిత్తు యొక్క భయముతో ఈమె మిమ్మల్ని శరణుజొచ్చుచున్నది. ఈ రాజకుమారి తన ఈ చిన్న బాలకుని తీసుకొని మిమ్ములను శరణు కోరుతున్నది. మహాత్మా, ఇప్పుడు మీరే వీరికి రక్షకుడు. దుఃఖితులైన ప్రాణులను, భయభీతులైన ప్రాణులను రక్షించుట వలన యజ్ఞము చేయుట కంటే అధిక బలము వచ్చును కదా. కనుక మీరు వీరిని కాపాడవలనని ప్రార్థించను. ఇదంతా విని మునివరుడు భరద్వాజుడు ఇలా అనను. పరమ పవిత్రముకు కళ్యాణి, నీవు నిర్భయముగా ఇక్కడే ఉండవు. నీ పుత్రుణ్ణి చూసుకొనము. ఇప్పుడు నీవు శత్రువుల నుండి ఎంత మాత్రమూ భయపడవలసిన అవసరము లేదు. ఈ చక్కటి పుత్రుడిని రక్షించుకొను. నీ కుమారుడు తప్పక మహారాజగును. ఈ ఆశ్రమమునందు నీకెప్పుడూ దుఃఖించవలసిన అవసరము ఉండదు. ఇట్లు మునివరుడు భరద్వాజుడు చెప్పగా రాణి మనోరమ మనసు కాస్త కుదుటపడెను. ఇప్పుడు ఆమె ముని ఇచ్చిన కుటీరమున ఒక ఆశ్రమమును అక్కడ సుదర్శనుడితో నివసించసాగింది. ఆమె దాసి మంత్రి విదల్లుడు ఆమెకు సహాయముగా ఉండేది. అప్పుడు ఆమె కుమారుడైన సుదర్శనుని పెంచుకొనుచు కాలము గడపసాగింది. తర్వాత ఏం జరిగింది? సుదర్శనుడు ఆ దేవి యొక్క అనుగ్రహమును ఎలా పొందాడు? ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఇది ఇక్కడితో సమాప్తం. ఈ అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి.